హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీ ఎమ్మీగా మన బొరుగులతో అయితే ఆ, ఈ లడ్లు ప్రిపేర్ చేశాను అండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. మనం ఏంటంటే అండి, ఇప్పుడు మరమరాల లడ్డు అనమాట. అదే బొరుగులు బొంగులు అంటారు, ఒక్కొక్క దగ్గర ఒకటి పిలుస్తారు కదా. అదనమాట. ఈ మురమురాల లడ్డు ఏంటంటే చాలా మందికి ఇష్టం. మనం చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం కూడా. ఏంటంటే ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. దీనికి ఏంటంటే మెజర్మెంట్స్ 1 కప్పు బెల్లం తీసుకున్నాము. చూడండి మెజర్మెంట్ కప్పు. మీరు ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటారో దానికి 3 టైమ్స్ అయితే మనము ఈ మురమురాలు తీసుకోవాలన్నమాట. ఈ బొరుగులు అనేవి తీసుకోవాలండి. బొరుగులేమో 3 కప్స్, బెల్లం ఏమో 1 కప్ అనమాట అండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ బొరుగులు మనం షాప్లో నుంచి తీసుకొచ్చి ఇచ్చాము. బాగానే క్రిస్పీగా బాగానే ఉన్నాయండి. కానీ మళ్ళీ ఒక్కసారి మనం కొంచెం లో ఫ్లేమ్ మీద కొంచెం వేయించేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఒకవేళ ఏమన్నా ఈ మురమురాలు అనేవి కొంచెం అంటే క్రిస్పీగా లేకుండా ఉంటే గనక కొంచెం అది కూడా మంచిగా సెట్ అయిపోతుంది. అలాగే కొంచెం టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ వీటిని మనము వేయించుకుందాం. ఇదిగోండి గిన్నె పెట్టేశాను. గిన్నె పెట్టేసి కొంచెం హీట్ అవుతుండగా మనం ఈ మరమరాల్ని ఇందులో వేస్తున్నామండి. ఇదేంటంటే హై ఫ్లేమ్లో పెట్టయితే మనం వీటిని వేయించొద్దండి. జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వీటిని రోస్ట్ చేసుకోవాలి. అంటే ఎక్కువ టైం ఏమి ఉండదు. జస్ట్ ఒక 2 to 3 minutes అనమాట. కలుపుకుంటూ ఇదిగోండి ఇట్లా వేయించేసుకున్నాం, సరిపోతుంది. ఒకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగో ఇట్లా క్రిస్పీగా అయిపోతాయి, చూసారు కదా. ఇట్లా అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు చూడండి అదే గిన్నెలో స్టవ్ ఆన్ చేసేదాను. అదే గిన్నెలో ఏంటంటే మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా, చెప్పా కదా 3 కప్స్కి 1 కప్ అని. ఈ 1 కప్పు బెల్లం అయితే మనం ఇందులో వేస్తున్నాము. ఈ బెల్లానికి కొంచెం ఒక తీసుకున్న దానిలో ఇప్పుడు మనం ఏ కప్పు తీసుకున్నామో ఆ కప్పుతో ఒక పావు కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వేసుకున్నాక ఇది కొంచెం కరిగి మనకి పాకం వచ్చే విధంగా అయితే అవ్వాలన్నమాట. ఈ బెల్లము కరిగించుకునేటప్పుడు ఎప్పుడైనా పాకు పట్టేటప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ బెల్లం అనేది కూడా మాడిపోతుంది. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మనం పాకం పట్టేసుకోవాలన్నమాట. కరిగే వరకు ఇదంతా కూడా మెల్ట్ అయిపోయినాకే కదండి మనకు పాకం వస్తుంది. సో టైం పడుతుంది అనమాట. చూసారండి మొత్తం మెల్ట్ అయిపోయింది చక్కగా. అయితే ఈ టైంలో ఏంటంటే అండి, నెయ్యి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. బెల్లం నీట్గా ఉంటేనేమో మీరు డైరెక్ట్గా చేసుకోండి. ఏదన్నా డస్ట్ అలా అనిపిస్తే ఒకసారి మీరు దీన్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మీరు ఈ లిక్విడ్ అంతా అయిన తర్వాత మెల్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు వడకట్టుకోనండి. మళ్ళీ మనం స్టవ్ పైన పెట్టామంటే మనకు కావాల్సిన పాకం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పాకాన్ని చక్కగా మనము ఏ కన్సిస్టెన్సీ కావాలని చూసుకుంటానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పెట్టుకున్నానండి. చూడండి గిన్నెలో వేసి చెక్ చేద్దాము. అవ్వలేదండి ఇంకా. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి. మీకు చక్కగా ఇలాచి ఎందుకంటే ఇది స్వీట్ రెసిపీ కాబట్టి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి కొంచెం యాలకుల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తెలిసిపోతుంది కూడా మనకి పాకము. తీగ పాకం తీసుకుంటే బాగా సాగినట్టు అయిపోతుంది. ఇదిగోండి మనకైతే ఇలా ఉంది. ఇంకొక 2 minutes పడుతుంది. ఇదిగోండి ఇంకా ఈ టైంలో మనము స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మురమరాలని వేసేసేయాలండి. వేసాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ సిమ్లో పెట్టేసుకోండి బాగా. చూసారు కదండి బెల్లం కూడా లైట్గా ఇట్లా తినడానికి బాగుంటుంది అనమాట. మరి ఎక్కువ బెల్లం ఉన్న మురమరాల లడ్డు బాగుండదు. ఇది బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్నాక చల్లగైన తర్వాత ఉండలు చుట్టుకోవాలండి. ఇదిగోండి చూసారు కదా చక్కగా కలిపేసాము. ఇలా కలుపుకోవాలన్నమాట. బెల్లం అంతా కలిసే విధంగా చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొంచెం ఇది చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాము. చేయి కాలుతూ ఉంటుంది కదా, అందుకోసమని. లేదు చేసేసుకోవాలంటే తడి చేయిని మన వాటర్లో మన చేయిని డిప్ చేసేసుకొని మనం ఉండలు చేసుకోవచ్చు. ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఉండలు చేసేసుకున్నప్పుడు ఇదిగోండి. ఇప్పుడు దీనికోసం మనము చక్కగా ఉండలు చుట్టుకుంటానికి ఒక గిన్నెలో చన్నీళ్ళు పెట్టేసుకుంటున్నాను. ఇందులో మన చెయ్యి 2 ఇట్లా డిప్ చేసుకోవాలన్నమాట. డిప్ చేసుకొని అప్పుడు మనం చేసుకుంటా హీట్ అనేది మనకు రాదు. మనకి ఏ సైజు చేసుకోవాలో ఆ సైజు మనం చక్కగా లడ్డుని చేసుకోవాలండి. ఎంత వేడి ఉన్నాయో చూసుకోండి. కొంచెం అయితే చల్లగా అవ్వాలి. చల్లగా అయితేనే బాగుంటుంది. లడ్డు కాకుండా ఇలాగే చెక్కలాగా ఇలా వేసుకుంటారు కదా, ఇంక ఇట్లా మనం దేనిలో అన్న ఒక ప్లేట్లో పెట్టేసుకున్నా కానీ చక్కగా మనకి మురుమురల పల్లి చిక్కీలాగా ఇవి కూడా చిక్కీలు తయారవుతాయండి. ఇదిగో నేను వాటర్ అయితే చక్కగా డిప్ చేశాను నా హ్యాండ్స్ చన్నీళ్ళల్లో. అందుకే ఇదిగోండి ఇంక ఇట్లా ఒత్తేసుకోవటమే. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు. చూసారు కదా ఇదిగో ఇట్లా అనమాట. అలాగే మళ్ళీ రెండో చేసుకునేటప్పుడు కూడా మనము
వాటర్‌లో చెయ్యి అయితే డిప్ చేసుకోవాలండి. డిప్ చేసుకొని మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ మనమైతే రౌండ్‌గా ఒత్తేసుకోవటం అనమాట. మరీ ఎక్కువ కాదండి. జస్ట్ షేప్ రావటం కోసం. చూసారు కదా! చాలా ఈజీ అండి. జస్ట్ ఒక 10 నిమిషాల్లో అయిపోతది అంతే. ఈ స్నాక్ ఐటెమ్. పైగా ఇది అందరికి నచ్చుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చేసుకొని మనం చేసుకున్నామనుకో మంచిగా లడ్లు ముదిరిపోతాయన్నమాట. ఒకవేళ చల్లగా అయ్యాక చేసుకున్నారనుకోండి మళ్ళీ పాకం ఆరిపోతే రావన్నమాట. దానికోసమని కొంచెం వేడిగా ఉండగానే చేసుకుంటే ముద్ద కూడా బాగా వస్తుంది. అలాగే ఇదిగోండి ఇలానే చుట్టేసుకోవాలన్నీ. ఇదిగో చూసారు కదా! ఇట్లా. మిగిలినవి కూడా నేను ఇలానే చేస్తాను. చూసారండి మురమురాల లడ్డనమాట. మురమురాల లడ్డంటారు. ఒక్కొక్క దగ్గర ఒక పేరనమాట. బొంగులంటారు, బొరుగులంటారు. వాటితో అనమాట చక్కగా ఒక 7 మినిట్స్ బిలో 10 మినిట్స్‌లో అయిపోయే మంచి రెసిపీ అండి. చాలా ఫాస్ట్‌గా, ఈజీగా చేసుకునేది స్నాక్ ఐటెమ్ అనమాట. మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.